జంతర్ మంతర్ లో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తే అక్కడ చాలా మంది ఒక మాట అంటారు, ఇది సిజేపీ వర్సెస్ బీజేపీ ప్రొటెస్ట్ అని. నాకు ఒక క్వశ్చన్ ఉంది, మన ఫోకస్ నిజంగా అక్కడే ఉండాలా లేదా ఒరిజినల్ ఇష్యూ మీద ఉండాలా? నీట్ పేపర్ లీక్, ఎగ్జామ్ ఇర్రెగ్యులారిటీస్, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం ఇవన్నీ పొలిటికల్ ఇష్యూస్ కాదు, ఎడ్యుకేషన్ ఇష్యూస్. ఇవన్నీ స్టూడెంట్ ఫ్యూచర్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ కోసం 1 ఇయర్ 2 ఇయర్ ఒక్కొక్కసారి 4-5 ఇయర్స్ ప్రిపేర్ అవుతాడు. నిద్ర ఉండదు, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తాడు. కానీ ఒక్క పేపర్ లీక్ వల్ల ఆ స్టూడెంట్ హార్డ్ వర్క్ మొత్తం ఒక క్వశ్చన్ మార్క్ లో పోతుంది. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద క్వశ్చన్ చేసే ఇష్యూ. కానీ సోషల్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంతమంది ఈ ఇష్యూని రిలీజియన్ ఇష్యూ లాగా చూస్తున్నారు, ఇంకొంతమంది పొలిటికల్ ఫైట్ లాగా మారుస్తున్నారు. నా ఫ్రెండ్స్ లో కూడా ఈ ఇష్యూని ఒక పొలిటికల్ ఫైట్ లాగా గానీ రిలీజియన్ ఇష్యూ లాగా గానీ చూస్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, గవర్నమెంట్ ఏ పార్టీ అయినా సరే, కానీ స్టూడెంట్ ఫ్యూచర్ కాంప్రమైజ్ అయితే అది క్వశ్చన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. ఈ ప్రొటెస్ట్ లో కొంతమంది చేసే తప్పులను పట్టుకొని దీన్ని పొలిటికల్ ఫైట్ లాగా గానీ రిలీజియన్ ఇష్యూ లాగా మారుస్తున్నారు. క్వశ్చన్ పేపర్ లీక్ అయితే అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ స్టూడెంట్ కి మాత్రమే ప్రాబ్లం కాదు. ఆ పేపర్ లీక్ ఇంపాక్ట్ ఆనెస్ట్ గా ప్రిపేర్ అయ్యి క్లియర్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ మీద పడుతుంది. కాబట్టి ఇది సిజేపీ వర్సెస్ బీజేపీ ప్రొటెస్ట్ కాదు, రిలీజియన్ వర్సెస్ రిలీజియన్ ప్రొటెస్ట్ కాదు. ఇది స్టూడెంట్ గవర్నమెంట్ ని అకౌంటబిలిటీ అడుగుతున్న ప్రొటెస్ట్. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయమని గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్న ప్రొటెస్ట్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ఈ ప్రొటెస్ట్ ని రిలీజియన్ గా డివైడ్ చేయకండి, పొలిటికల్ గా రెడ్యూస్ చేయకండి. ఎందుకంటే అట్లా చేస్తే ఒరిజినల్ ఇష్యూ అనేది పక్కకు పోతుంది. ఈ రోజు మనం ఈ పేపర్ లీక్ గురించి మాట్లాడకపోతే మన ఫ్యూచర్ జనరేషన్ కూడా అలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తారు. మన ఫైట్ ఒకటే, సేఫ్ ఎడ్యుకేషన్, ఫెయిర్ ఎగ్జామినేషన్, జస్టిస్ ఫర్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్. ఎందుకంటే ఒక పేపర్ లీక్ అయితే గెలిచేది పాలిటిక్స్ కాదు, ఓడిపోయేది ఒక స్టూడెంట్ ఫ్యూచర్. జై హింద్.